మ్యూచువల్ ఫండ్ స్కీములలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 20 నుండి 30 స్కీములలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? సో మీరు మిస్టేక్ చేస్తున్నారని తెలుసుకోండి. ఎప్పుడైనా ఒక అసెట్ ఒక స్కీములల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 20 నుండి 30 స్కీములలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్కు బదులుగా లాస్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది ఎలాగంటే మీరు డైవర్సిఫికేషన్ పేరుతోని ఇలా చేసినప్పుడు పర్ఫామ్ చేయని స్కీమ్లు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఎక్స్పెన్స్ రేషియోని మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే మీరు ఓవర్ డైవర్సిఫికేషన్ చేసినప్పుడు దాంట్లో అండర్ పర్ఫార్మ్ స్కీమ్స్ని మానిటరింగ్ చేయడం అనేది చాలా కష్టమవుతూ ఉంటుంది. కాబట్టి నంబర్ ఆఫ్ స్కీమ్స్ ఎక్కువ ఉంచడం వల్ల పెద్ద ఉపయోగం అనేది ఏముండదు. మరి ఎన్ని స్కీమ్స్ ఉండాలి? సో ఎన్ని స్కీమ్స్ ఉండాలంటే ఒక 5 నుండి 6 స్కీమ్స్ ఐడియల్గా ఉన్నట్టంటే అది ఓవరాల్గా బాగుంటుంది అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కోర్ అండ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో అని 2 విధాలుగా ఉంటాయి. కోర్లో ఏం జరుగుతుందంటే 2 నుండి 3 స్కీములు ఉంటాయి. దాంట్లో మెయిన్గా ఏ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మిడ్ అండ్ లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అండ్ ఇది మన ఈ వీటిలలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇప్పుడు మనకు హై రిస్క్ అనే రిస్క్ని మనం రిస్క్ అపటైట్ని చూసుకొని ఈ అసెట్ క్లాస్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అదే మన శాటిలైట్లో తీసుకున్నట్టంటే దీనిలో 30% ఆఫ్ పోర్ట్ఫోలియోని మనం కవర్ చేస్తూ ఉంటాం. మెయిన్గా ఇందులో స్మాల్ క్యాపు, తర్వాత ఇది గోల్డ్, సిల్వరు వీటిని యాడ్ చేస్తూ ఉంటారు. వీటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కోర్ పోర్ట్ఫోలియోకు అడిషనల్గా రిటర్న్ తీసుకొచ్చే దాని విధంగా వీటిని ఈ మన శాటిలైట్ పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ ఈ రెండిట్లో కలిపి 6 to 7 స్కీమ్ల కంటే ఓవర్గా ఉండకూడదు. ఇది ఓవరాల్ ఐడియల్ పోర్ట్ఫోలియో అండి. సో ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. తక్కువ స్కీమ్లలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మానిటరింగ్ నాన్ పర్ఫార్మింగ్ చేయనట్టు స్కీమ్ నుండి ఎక్కువ తొందరగా ఎగ్జిట్ అయిపోవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం డిస్కస్ చేసినాం ఈరోజు కోర్ పోర్ట్ఫోలియో అండ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో, తర్వాత ఎన్ని స్కీమ్లు మన పోర్ట్ఫోలియోలో ఉండాలి, తర్వాత ఎంతవరకు ఉండాలి, ఎక్స్పెన్స్ రేషన్ని తగ్గించాలన్నట్టు అంటే నెంబర్ ఆఫ్ స్కీమ్స్ని తగ్గించాలి. సో పర్ఫామ్ చేసే స్కీమ్స్ ఉంచుకొని నాన్ పర్ఫార్మెన్స్ చేసే స్కీమ్లకు వెళ్ళి ఎగ్జిట్ అవ్వాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.